కొన్ని బిట్స్ నేర్చుకుందామా? నా పేరు శ్రీముఖ. నేను శాతవాహన వంశ స్థాపకుడిని. అండ్ మీకో విషయం తెలుసా? నేను అశోకుడి సమకాలికుడిని. నేను గౌతమీపుత్ర శాతకర్ణి. మీకో విషయం తెలుసా? శాతకర్ణి నా అసలు పేరు. గౌతమి అనేది మా అమ్మ పేరు. నేను 2వ శాతకర్ణిని. మీకు సాంచీ స్తూపం తెలుసు కదా? దానికి దక్షిణ తోరణం కట్టించింది నేనే. నేను మీ కుంతల శాతకర్ణిని. మీకు నా భార్య మలయవతి ఎలా చనిపోయిందో తెలుసుగాని నా ఆస్థాన కవులు ఎవరో తెలుసా? ఈయన గుణజ్యుడు, ఈయన శర్వావర్మ, ఈయన వాత్సాయనుడు. వీరే నా ఆస్థానా కవులు. నేను సంస్కృతంను అధికారిక భాషగా మార్చాను. నా పేరు నాగనిక. నేను నానాఘట్ శాసనం వేయించాను. ఈ శాసనం ప్రాకృతం భాషలో ఉంటుంది. నేను గౌతమి బాలశ్రీ. నేను నాసిక్ శాసనం వేయించాను. అండ్ మీ హీరో గౌతమిపుత్ర శాతకర్ణి నా కొడుకే అని మీకు తెలుసా? ఫ్రెండ్స్, శాతవాహనుల కాలంలో బంగారు నాణంను అండ్ వెండి నాణంను ఏమని పిలిచేవారో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అందరూ ఏఐని యూజ్ చేసి చాలానే చేస్తున్నారు కదా. మనం ఏఐని యూజ్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కావద్దు అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది.